34,000 ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగాన్ని రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అమరావతిని అద్భుతంగా నిర్మించి చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ చాటడం ఖాయమన్నారు. రాష్ట్రాలకి రాజధానులు ఉండవంటూ జగన్ మళ్లీ కొత్త రాగం అందుకున్నారు సోమిరెడ్డి. ఇప్పుడు విశాఖపట్నం పెడతావు, అనంతపురం నుంచి విశాఖపట్నం ఎన్ని గంటల్లో పోవాలా? సెంటర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సెంటర్ పాయింట్. శ్రీకాకుళం వాళ్ళకి సెంటర్ పాయింట్, శ్రీకాకుళం వాళ్ళు అనంతపురం వాళ్ళకి మధ్యలో పాయింట్. అది దాన్ని తీసుకోపోయి నువ్వు అన్యాయంగా రైతుల్ని, పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి ముందుకొచ్చిన రైతుల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు. కులాలు అంటగట్టావు. వీటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడికి పోతే వాళ్ళ రాజధానిలో చూస్తున్నాం, మనకి రాజధాని లేదు. అక్కడ బెంగళూరు, ఇక్కడ చెన్నై, ఇక్కడ అక్కడ బాంబే, ఇక్కడ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి పోతే, బెంగళూరుకి పోతే, హైదరాబాద్కి పోతే మీ రాజధాని ఏందే అని అంటే చెప్పలేని పరిస్థితులు. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో ఒక రిలీఫ్ వచ్చేసింది, పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది.